ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ పవన్ బేస్వాడ. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. అన్న నమస్తే. నమస్తే పవన్. కొడాలి నానిపై లుకౌట్ నోటీసులు. కృష్ణా జిల్లా ఎస్పీ డీజీకి లేఖ రాయడం జరిగింది. కొడాలి నాని విదేశాలకు పారిపోయే అవకాశం ఉంది, ఆయనపైన చర్యలు తీసుకోవాలంటూ 2019లోనే ఆయన పాస్పోర్ట్ కూడా తిరస్కరించడం జరిగింది. అసలు ఇప్పుడు కొడాలి నాని ఎక్కడున్నాడు? లుకౌట్ నోటీసులు జారీ నేపథ్యంలో అటు విమానాలకి ఇటు ఓడరేవులకు కూడా ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తుంది. నిజంగానే కొడాలి నాని విదేశాలకు పారిపోబోతున్నాడా? అందుకే లుకౌట్ నోటీసులు జారీ చేశారా ఏంటి? మాజీ మంత్రి వైసీపీ కీలక నేత కొడాలి నాని మీద లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. ఇప్పటికే నిజానికి అతని మీద అనేక కేసులు నమోదయ్యాయి, విచారణలో ఉన్నాయి. కానీ అతను అనారోగ్యం కారణంగా ఉండటం వల్ల అతను అరెస్టు కొంత లేట్ అవుతూ వస్తుంది. అతను ఫస్ట్ హైదరాబాద్ ఏజీ హాస్పిటల్లో గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో అడ్మిట్ అయ్యాడు. తర్వాత అతనికి హార్ట్ ప్రాబ్లం అని చెప్పారు. తర్వాత ముంబై పోయి సర్జరీ కోసం ఏదో 3 holes ఉన్నాయి హార్ట్కి, దాన్ని సర్జరీ చేసుకోవాలి అని చెప్పేసి ముంబై వెళ్ళినట్టు, అక్కడ సర్జరీ జరిగినట్టు ఇప్పటికీ వాళ్ళ కుటుంబ సభ్యుల ద్వారా బయటకు వస్తున్న సమాచారం. ఓపెన్గా అతను హెల్త్ రిపోర్ట్స్ ఏమీ మీడియాకి ఇవ్వలేదు, ఎవరికి పబ్లిక్గా చూపించలేదు. కానీ వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచి వస్తున్నటువంటి చిన్నపాటి లీకులు, వాళ్ళ పార్టీ నుంచి వస్తున్న లీకులు ఏంటంటే అతనికి ఏదో హార్ట్ సర్జరీ అయింది అని చెప్పేసి. సరే, ముంబైలో హార్ట్ సర్జరీ అయిన తర్వాత డిశ్చార్జ్ చేసిన తర్వాత ఇప్పటికి 2 నెలలు గడిచిపోయాయి కదా. ఎన్నాళ్ళు బెడ్ రెస్ట్ చెప్తారు? మహా అంటే 1 నెల చెప్తారు. ఇప్పటికైనా కొంత యాక్టివ్గా బయట కనపడాలి కదా, కనపడట్లేదు కదా. నిజానికి ఇదే కూడా నాని పోయినసారి ఎన్నికలు అయిపోయినప్పటి నుంచి కూడా ఇన్యాక్టివ్గానే ఉంటున్నారు రాజకీయాలు. అంటే 1, 2, 3 సార్లు తప్ప పెద్దగా యాక్టివ్గా ఎక్కడ కనపట్ల. మొత్తంగా నాకు తెలిసి 3-4 సార్లు మాత్రమే మీడియా ముందుకు వచ్చారు. ఒకసారి తాడేపల్లి ప్యాలెస్లో ప్రెస్ మీట్ అంటే మీడియాతో మాట్లాడటం, తర్వాత పేర్ని నాన్నతో కలిసి ఇంకోసారి ప్రెస్ మీట్ పెట్టారు. ఇంకొకసారి వల్లభనేని వంశీ అరెస్ట్ అయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శకు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి ముందుకు వచ్చారు. మీడియా ముందు కూడా ఆ రోజు మాట్లాడారు. అదే లాస్ట్ మీడియాతో మాట్లాడటం. ఆ రోజు చాలా యాక్టివ్గానే కనపడ్డారు. కానీ తర్వాత కొద్ది కాలానికే అనూహ్యంగా వల్లభనేని వంశీ అరెస్ట్ కావటం, తర్వాత వల్లభనేని వంశీతో పాటు కొడాలి నాని మీద కూడా కేసులు నమోదవుతున్నాయి అనే విషయం బయటికి రావటం, అదే టైంలో ఇతను అనారోగ్యం పాల్గొనటం ఒకేసారి జరిగిపోయాయి. అంటే కొడాలి నాని మీద కేసులు, విచారణలు, అదే సమయంలో అనారోగ్యం ఒకేసారి జరిగిపోయాయి. అప్పుడు అందుకే అనారోగ్యమే చాలా అనుమానాలు వ్యక్తం చేశారు చాలామంది. నిజంగానే అనారోగ్యం వచ్చిందా, లేదు అంటే కేసులను తప్పించుకోవడానికి ఏమైనా డ్రామాలు జరుగుతున్నాయా అనేటువంటి చాలామంది లేవనెత్తారు. బట్ అనుమానాలన్నీ మనం పక్కన పెట్టద్దు, ఎందుకంటే అతను హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడని మన కళ్ళ ముందు ఉంది కాబట్టి మన అనుమానాలు అనే పదాన్ని పక్కన పెట్టేద్దాం. నిజంగానే అనారోగ్యం పాలయ్యాడేమో అనుకున్నాం. కానీ అనారోగ్యం పాలైనప్పటికీ కూడా చికిత్స తీసుకున్న తర్వాత అయినా సరే కేసులు విచారణకు హాజరు కావాలి, కేసులుగా ఎదుర్కోవాలి, తప్పదు అది. రెండోది, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తనకి అనారోగ్యమే రాదు అన్నట్టు అతను బిహేవ్ చేసిన తీరు, అతను చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి మాట్లాడిన తీరు. ఎందుకంటే నిజానికి ఇదే కొడాలి నాని టీడీపీ నుంచి రాజకీయ ప్రవేశం చేసిన అతనే. ఈ కొడాలి నాని బ్యాక్గ్రౌండ్ ఒకసారి పరిశీలిస్తే అతను హరికృష్ణ గారి దగ్గర కార్ డ్రైవర్గా పనిచేసేవారు. వాళ్ళ మిత్ర వాళ్ళ సపోర్ట్ని అడ్డం పెట్టుకొని జూనియర్ ఎన్టీఆర్ గారితో ఉన్నటువంటి ఫ్రెండ్షిప్ అడ్డం పెట్టుకొని టీడీపీలో యాక్టివ్గా తిరగడం స్టార్ట్ అయ్యారు. సరే, యువకుడు గట్టిగా తిరుగుతున్నాడు అని చెప్పేసి పార్టీ ఎంకరేజ్ చేసింది. 2009లో గుడివాడ టికెట్ ఇచ్చింది, గుడివాడలో ఎమ్మెల్యే అయ్యారు. తర్వాత ఎందుకు పార్టీ మారాడు. సరే, పార్టీ మారటం ఆయన ఇష్టం. 2014లో వైసీపీ నుంచి పోటీ చేసి గెలిచాడు, 2019లో వైసీపీ నుంచి గెలిచాడు, తర్వాత మంత్రి అయ్యాడు. కానీ రాజకీయంగా ఎక్కడ తన అవతారం జరిగింది, ఎక్కడి నుంచి ఎదిగాడు, ఏ నాయకుడు తనకి అవకాశం ఇచ్చాడు? కానీ ఆ పార్టీని, ఆ నాయకుడిని ఇష్టం వచ్చినట్టు తిట్టడం. ఇప్పుడు మామూలుగా విమర్శించడం వేరు, తిట్టడం వేరు. కానీ కొడాలి నాని బూతులతో విరుచుకుపడేవాళ్ళు. నిజానికి కొడాలి నాని ఏ శాఖలు చేశాడో ఎవరికి తెలియదు, కానీ బూతుల శాఖ మంత్రిగా మాత్రం బాగా ఫేమస్ అయ్యాడు. ఎందుకో బూతులు తిట్టుంటాం. పైగా అనేకమైన ఛాలెంజ్లు, ఇస్తారితన మాటలు. మొయిన్సారి ఎన్నికల ముందు కూడా ఒకవేళ నేను ఓడిపోతే, టీడీపీ గెలిస్తే, చంద్రబాబు నాయుడు కుప్పలను గెలిస్తే ఆయన షూ పాలు చేసుకుంటూ కూర్చుంటానని కామెంట్ చేశాడు. ఇప్పటికీ అది వైరల్ కామెంట్. అయితే ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉండి చంద్రబాబు నాయుడు గారు అనారోగ్య సమస్యలతో కోర్టులో పిటిషన్ వేసుకుంటే ఇక్కడ కొంత నాకు అసౌకర్యంగా ఉంది, దోమలు, ఈగలు కొద్దిగా నన్ను ఇబ్బంది, నాకు 75 ఏళ్ళ వయసు, నాకు అనారోగ్య సమస్యలు ఉన్నాయని అంటే అతను కొడాలి నాని వెక్కిరించిన తీరు రోగిస్తీ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి మాట్లాడారు. 70 ఏళ్ళ వయసు అయింది, ఆ మాట అంటారా? మరి రోగం ఎవడికి రాదు, అనారోగ్యం ఎవడికి రాదు? ఇలా కొడాలి నానికి కూడా వచ్చిందిగా, హాస్పిటల్ పాలయ్యాడుగా. మరి అలా అనొచ్చా? మళ్ళీ కొడాలి నాని వయసు ఎంత, చంద్రబాబు గారి వయసు ఎంత? 75 ఏళ్ళ వయసులో ఆయనకి అనారోగ్యం వస్తే తప్పైంది. యంగ్ వయసు యువకుడు, నవయువకుడు, ఆరోగ్యవంతుడు, హీరో అనుకునేటువంటి కొడాలి నానికి అనారోగ్యం వస్తే మరి ఏమనాలి దీన్ని? కాబట్టి మనం మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకోవాలి.
ఈగలు దోమలు ఉన్నాయి అని చెప్పేసి సెల్లో అంటే జైల్లో ఉంటే దోమలు ఈగలు కాబట్టి రంభ ఉరసలు కుడతారా అని చెప్పేసి మాట్లాడాడు. అవును, ఈ రకంగా మాట్లాడటం అనేటువంటిది కొడానాన్ని విలన్గా తయారు చేసింది. ఒకప్పుడు గుడివాడలో కొడానాని అంటే మాస్ లీడర్. అలాంటి కొడానాని అదే గుడివాడలో ఒక ఎన్ఆర్ఐ చేతుల్లో ఓడిపోయాడు. ఎందుకు ఓడిపోయాడు? కొడానాని మాటల కారణంగా, కొడానాని చేతల కారణంగా. ఇలా కొడానాని మీద నమోదవుతున్న కేసు ఏంది? మట్టి స్కామ్ చేశాడు, కాంట్రాక్టుల్లో కమిషన్లు తీసుకున్నాడు, తర్వాత సివిల్ సప్లైస్ మంత్రిగా ఉన్నటువంటి మంత్రి అక్రమ బియ్యాన్ని అక్రమ రవాణా చేశాడు అనేటువంటి కేసులు ఆయన మీద నమోదై ఉన్నాయి, విచారణ జరుగుతూ ఉన్నాయి. ప్రత్యేకించి ఒక కేసు అయితే నేను పర్టికులర్గా చెప్పదలుచుకున్నా. ఏదో మట్టికి సంబంధించిన కాంట్రాక్ట్ అంట, అది ఆ ఊరు వాళ్ళే చెయ్యాలనేటువంటిది ఒక నిబంధన, చట్టరీత్యా నిబంధన. మరి డైరెక్ట్గా కొడానాని కానీ ఆయన మనుషులు కానీ చేయడానికి లేదు. ఆ ఊరి వాళ్ళ పార్తోనే కాంట్రాక్ట్ తీసుకుంటారు, కానీ ఆ ఊరి వాళ్ళు చేయరు. కొడానాని మనుషులే కాంట్రాక్ట్ చేస్తారు, కానీ బిల్లులు మాత్రం ఆ ఊరి వాళ్ళ పేరుతో నమోదవుతాయి, ఆ బిల్లులు రిలీజ్ అవుతాయి. అయితే ఆ ఊరి వాళ్ళకి చెప్పి వాళ్ళకి ఏదో కొద్దిగా డబ్బులు ఇచ్చేసి వాళ్ళ పేరుతో బ్యాంక్ అకౌంట్ ఫేక్గా క్రియేట్ చేసుకొని ఆ బ్యాంక్ అకౌంట్లో బిల్లులు డ్రా చేసుకొని బిల్లులు శాంక్షన్ చేసుకొని తర్వాత విత్డ్రా చేసుకొని విలుతున్నారు. తర్వాత ఇప్పుడు దాని మీద ఐటీ రైట్ జరుగుతున్నాయి. ఇప్పుడు మీ కూలి పని చేసుకున్న వాళ్ళ అకౌంట్లో ₹1,00,00,000 ఎట్టొచ్చాయి, మీకు ₹1,00,00,000 ఆదాయం ఎట్టొచ్చింది, మరి ₹1,00,00,000 మీకు ఆదాయం వచ్చినప్పుడు ఐటీ కట్టాలి కదా, ఐటీకి లెక్కలు చెప్పాలి కదా అని చెప్పేసి వాళ్ళ మీద ఐటీ రైట్ జరుగుతున్నాయి. మాకు తెలియకుండా మా మీద ఐటీ రైట్ జరుగుతున్నాయని, మా అకౌంట్లో ఇన్ని డబ్బులు ఉంటాయింది, అసలు మా అకౌంట్లో ఇన్ని కోట్ల ట్రాన్సాక్షన్ జరగటమైందని వాళ్ళు కూడా నా దగ్గరికి పోయారు. మా పేరుతో మీరు కదా అకౌంట్ తీసుకుంది, మీరు కదా అకౌంట్ మెయింటైన్ చేసుకుంది, ఏంటి మాకు మరి ఐటీ నోటీసులు వస్తున్నాయి, మేమేం సమాధానం చెప్పుకోవాలంటే ఓ పని చేయండి, మీరంతా ఫోన్ స్విచ్ పెట్టుకుని అజ్ఞాతంలోకి వెళ్ళిపోండి, మీ భార్యలు వస్తే మీ భార్యలకి మేము మీ డెత్ సర్టిఫికేట్ ఇస్తాం, అవి మీకు చూపిస్తారు వాళ్ళకి అంటే చనిపోయి బతికున్న వాళ్ళని చంపేశారు. ఇప్పుడు బతికున్న వాళ్ళు పోయి మాకు ఈ కష్టం వచ్చింది, మమ్మల్ని ఏం చేయమంటారు, మీ వల్లే ఆ కష్టం వచ్చిందని అంటే మీరు చనిపోయినట్టు డెత్ సర్టిఫికేట్ పుట్టిస్తాం, మీ భార్యలు ఐటీ శాఖ అధికారులకి అవి చూపిస్తారు అంటే బతికున్న నువ్వు చనిపోయావు అంటే వాళ్ళు వచ్చే ఫీలింగ్ ఏంది? ఇలాంటి ఘాతకాలన్నీ ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు కొడానాని ప్రజెంట్ అయితే మరి ఏ పరిస్థితులు ఉన్నారో తెలియదు. నిజానికి అతని మీద ఉన్న కేసు రీత్యా 2019లోనే, ఇప్పుడు కాదు 2019లోనే గుడివాడ అడ్రస్తో ఉన్నటువంటి పాస్పోర్ట్ రిజెక్ట్ అయినట్టుంది. ఇప్పుడు హైదరాబాద్ అడ్రస్ తోటి మరో కొత్త పాస్పోర్ట్ అప్లై చేసుకోబోతున్నారు అనేటువంటిది పోలీసులకు వచ్చిన సమాచారమో అనుమానమో. సో హైదరాబాద్ అడ్రస్ తోటి కొత్త పాస్పోర్ట్ క్రియేట్ చేసుకొని వీసాని పొంది బయట దేశాలకు వెళ్ళిపోతాడేమో. బయట దేశాలకు వీసా లేకుండా కూడా పోయే కొన్ని కంట్రీస్ ఉంటాయి, అలాంటి కంట్రీస్కి ఆయన వెళ్ళిపోతాడేమో. ప్రధానంగా వినపడుతుంటే ఏంటంటే కొడానాని అమెరికాకి వెళ్ళాలని చూస్తున్నాడు, అనారోగ్య సమస్యల పేరు చెప్పేసి అమెరికాకి వెళ్ళాలని చూస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు నిజానికి అతను అడ్మిట్ అయిన హాస్పిటల్స్ చూడు, ఏజీ కానీ ముంబై హాస్పిటల్ కానీ, ఈ రెండు కూడా అవసరమైతే అమెరికన్ డాక్టర్స్ని ఫారెన్ డాక్టర్స్ని పిలిచి ఇక్కడ వైద్యం చేయించగల కెపాసిటీ ఉన్న హాస్పిటల్స్. మరి అతను ఇవాళ అమెరికా పోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అంత క్రిటికల్ స్టేజ్లో అతను హెల్త్ ఉంది. నిజంగా అంత క్రిటికల్ స్టేజ్లో అతను హెల్త్ కనుక ఉంటే అది నిజమే అనుకుంటే మరి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి పరామర్శించి రావాలి కదా, ఎందుకు పరామర్శించి రాలేదు? మామూలుగా అంత క్రిటికల్ స్టేజ్లో కొడానాని ఉన్నాడు, అమెరికా వెళ్తే తప్ప వైద్యం దొరకదు. అలాంటి పరిస్థితిలో ఉంటే అతను క్యాబినెట్ మంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు క్యాబినెట్లో పనిచేశారు కదా, వాళ్ళ పార్టీలో కీలకమైన నేతగా జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ నాయకులు అందరూ పోయి పరామర్శించి రావాలి కదా, అదేమీ జరిగినట్టు కనపట్లేదు. అంటే నిజంగా అనారోగ్యం ఉందా? అనారోగ్యం చెప్పుకొని కేసును తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడా? ఎందుకంటే అతని కళ్ళ ముందు వల్లభనేని వంశీ కనపడుతున్నాడు, ఒక్కసారి అరెస్ట్ అయితే అంత ఈజీగా బయటికి రాడు, కేసు మీద కేసులు నమోదవుతున్నాయి. కొడానాని మీద కూడా అనేక కేసులు ఉన్నాయి, ఒక్కసారి ఒక్క కేసులో అరెస్ట్ అయ్యారంటే అనేక కేసుల్లో జైలు జీవితాన్ని గడపాల్సి వచ్చింది, నెలల తరబడి సంవత్సరాల తరబడి జైలు జీవితాన్ని గడపాల్సి వచ్చింది. ఆ విషయం తనకు క్లియర్గా తెలుస్తుంది కొడానానికి. కాబట్టి ఎట్టి పరిస్థితిలో జైలు జీవితాన్ని అనుభవించకుండా ఉండటానికి తన అనారోగ్య సమస్యను అడ్డుపెట్టుకుంటున్నాడు అని ఒక అనుమానంతో పోలీసులు వాళ్ళు చేస్తున్నారేమో. సహజంగా కేసులున్న ఎవరి మీదైనా, పారిపోతాడు అనే అనుమానం ఉన్న ఎవరి మీదైనా, సమాచారం ఉన్న ఎవరి మీదైనా లుకౌట్ నోటీసులు జారీ చేయటం పోలీసులు తమ విధిలో భాగంగా చేసే పని. అలా చేశారని మనం అనుకోవచ్చు. రైట్ అన్న, థ్యాంక్ యూ సో మచ్.